ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ సప్తగిరి కాలనీకి చెందినటువంటి సురేష్, కొత్తపల్లి సమీపంలో ఉన్నటువంటి కొరటపల్లికి చెందినటువంటి మౌనిక పరస్పరం ఇష్టపడ్డారు. పరస్పరం అంగీకరించుకొని ప్రేమ వివాహం 2015లో జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసికట్టుగానే ఉన్నారు. అన్యోన్య దాంపత్యాన్ని లీడ్ చేశారు. ఇద్దరి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కలిగారు. ఇది ఇలా ఉంటే లగ్జరియస్ లైఫ్కి అలవాడినటువంటి ఆ మౌనిక అక్రమ సంబంధం పెట్టుకుంది కరీంనగర్కి చెందినటువంటి మరొక వ్యక్తితో. ఇది కాస్త జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి గొడవలు ప్రారంభమయ్యాయి. ఉన్నతమైన జీవితాన్ని సాధించాలనుకుంటే ఆమె క్యాటరింగ్ చేస్తుంది, క్యాటర్గా బేబీ కేర్ టేకర్గా చేస్తుంది. అయినప్పటికీ ఇలా ఎందుకు చేస్తున్నావు అని జూలై 2025 జూలైలోనే నిలదీయడం జరిగింది. అప్పటి నుంచి గొడవలు కాస్త ముదిరిపోయాయి. ఏం చేయాలి, ఎట్లా అడ్డు తొలగించుకోవాలని చెప్పి పథకం వేసింది. అది కాస్త రికార్డు సైతం బయటకు వేసింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఎగ్ కర్రీలో వయాగ్రా మాత్రలు కలిపింది. ఎట్లయినా అంతం చేయాలని పథక రచన చేసింది. దీంతో కర్రీలో ఏదో స్మెల్ వస్తుంది, చేదుగా ఉంది అని చెప్పేసి సురేష్ ప్రశ్నించడంతో అందులో చింతపండు పులుసు అధికంగా ఉన్నదేమో, అది పక్కన పడేయంది. ఇది కాస్త ఇంకా అనుమానం అధికమైంది. ఇది ఇలా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే మౌనికకి అజయ్, శివకృష్ణ మరికొంతమంది వ్యక్తులతో పరిచయం అయింది. ఒక సెక్సువల్ బ్రోతల్ హౌస్ నడిపే స్థాయికి వెళ్ళిపోయారు. దీనిలో భాగంగా సెక్స్ వర్కర్గా మారిపోయింది. ఇది పద్ధతి కాదు అంటే ఆమె పర్సనల్ ఫోన్ మెయింటైన్ చేయడము, దానికి మెసేజ్లు రావడము, తరచూ ఫోన్ కాల్ మాట్లాడడం. దీంతో విసిగిపోయినటువంటి సురేష్ కొద్ది రోజుల పాటు నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. దీనిలో భాగంగానే ఇద్దరూ పరస్పరం వేరయ్యారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఎలానైనా అంతం చేయాలని పథకరచన చేసింది. ఇవి కాస్త ఆ మెసేజెస్, వీడియోస్కి సంబంధించిన ఫుటేజ్, ఆయన కాల్ రికార్డ్ అంతా కూడా వైరల్గా మారింది. దీంతో ఒక్కసారిగా ఎట్లా అయినా అంతం చేయాలి, లేదంటే నా కష్టంగా ఉంది అని చెప్పి పథక రచన చేశారు. బీపీ ట్యాబ్లెట్లు వేసి సెప్టెంబర్ 17వ తేదీన మద్యంలో బీపీ ట్యాబ్లెట్లు వేసి అది కాస్త తాగించడంతో అత్యధిక మోతాదులో హెల్మికాండ్ H80 ట్యాబ్లెట్లు వేయడంతో ఒకసారిగా స్పృహ కోల్పోయారు. వెంటనే ఇతని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చనిపోవాలని దృఢంగా నమ్మినటువంటి ఆమె పక్కా ప్లాన్తోని చీరె కొంగుతో ఉరివేసింది, కిటికీకి ముడివేసింది. ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించింది. దాదాపు నెల రోజుల పాటు ఇది కథనం కొనసాగించింది. మహానటి సావిత్రిని సైతం మించిపోయేలా నటించింది. అత్తమ్మ, మామయ్య, మీ కుమారుడు మృతి చెందాడని చెప్పి నమ్మించింది. అనుమానం వచ్చినటువంటి మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక గొడవలు జరుగుతున్నాయి, నాకు అనుమానంగా ఉంది, ఆయన యొక్క హార్ట్ స్ట్రోక్ ఎక్కడిది అని చెప్పేసి ఇచ్చినటువంటి కంప్లైంట్తో పోలీస్ మార్క్ విచారణ చేశారు. పోలీస్ మార్క్ విచారణలో కాస్త భయంకరమైన నిజాలు వెల్లువెత్తాయి. దీనిలో 6 నిందితులుగా గుర్తించడం జరిగింది. 6 నిందితులని రిమాండ్కి తరలించారు. కట్ చేస్తే పిల్లలిద్దరూ అనాథలుగా మారిపోయారు. అమ్మ లేదు, జైలుకి వెళ్ళింది. నాన్న ఇక్కడ కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు. నానమ్మ తాతయ్య దగ్గరనే ఉండాల్సినటువంటి స్థితి. ఏం జరిగింది అసలు, ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు, అమ్మకి ఏమైంది, నాన్న ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పిల్లల యొక్క ప్రశ్నలు కలిచివేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అధిక ఆశ, అత్యధికంగా డబ్బు సంపాదించాలన్నా, విలాసవంతమైన జీవితం గడపాలన్నా ఇవన్నీ కట్ చేస్తే భయంకరమైన నిజాలు ఏంటంటే 4 సంవత్సరాల క్రితమే ఒక మరుగుమందు ఎలా పెట్టాలి, ఎట్లా అయితే మచ్చిక వేసుకుంటే నేను చెప్పినట్టే వినేటట్టు ఉండాలి అనేటువంటి కోణంలో సైతం పలువురిని ఆరాధించినటువంటి ఆడియో కాళ్ళు సైతం వైరల్గా మారాయి. ఇవి కాస్త బయటకు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనేక కోణాల్లో పోలీసులు విచారణ జరిగిన తర్వాత సహజ మరణంగా ఉన్నటువంటి ఈ ఇష్యూ కాస్త పెళ్ళాం చేతిలో హతమైనటువంటి మొగని కథగా మారింది. ఇది కాస్త సంచలనంగా మారింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి పలువురు స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.